శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివుడు ఇస్తాడో కూడా ఏం తెలుసు, ఎవరికేం తెలుసు. ఇచ్చినా కూడా ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తున్నది లేదా? ఏమో ఇచ్చినాడో లేదో. శరీరం విడిచినాక వీడు చేసిన దాన్ని బట్టి జన్మ వచ్చేస్తుంది. దాని ఆటోమేటిక్గా మీ అదే ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు కదా. ఇప్పుడు శివుడు జన్మ వచ్చేసింది ఆటోమేటిక్గా. జన్మ వచ్చేస్తే ఇంకా శివుడు ఏం ఇచ్చేది? చేసిన దాన్ని బట్టి శివుడు జన్మ ఇచ్చేసినాడు. అది పరిస్థితి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే కాబట్టి ఈ సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయే, ఈ సంస్కారాలు అనేటువంటి ఉన్నంత వరకు మోక్షం అనేటువంటిది లేదు. నాకే తెలుస్తుందిగా మోక్షం అంటే ఏంటి? ఆత్మస్వరూపంగా నిలువుటయే. నేను ఆత్మస్వరూపంగా ఉండటే. ఆత్మస్వరూపంగా ఉండేటువంటి నేను మధ్యలో అన్ని పనులు చేసుకొని అన్నింటిని పట్టుకొని ఉంటే నేను ఆత్మస్వరూపంగా ఉన్నానా? నేను ఆత్మస్వరూపమని ఎవరికి తెలియదండి? ఎవరికైనా తెలీదా? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని అడగండి. వాడు వేదాంతం చదువుకోవాల్సిన పనిలా, ఏం పని చేసుకుంటా ఉండేవాడినైనా సరే అడుగు, వాడు కూడా చెప్తే నేను ఆత్మస్వరూపమని చెప్తాను. అది చెప్పేదానికి నువ్వు కావాలన్నా? ఆశ్రమానికి పోవాలన్నా? అర్థమవుతుందా? ఇంకా మనకంటే ఆటో దూరకుండా ఉంటారు చూడండి, వాళ్ళు వేదాంతం బాగా చెప్తారు. ఆటో దూరకుండా వేదాంతం చెప్తారు. రోడ్డు పనులు క్లీన్ పని చేసేవాళ్ళు వేదాంతం బాగా చెప్తారు. వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు వేదాంతం చెప్తారు బాగా. సరేనా? వాళ్ళందరూ బాగా చెప్తారు, మనం చెప్పలేము. వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళు చెప్తారు, మనం చదువుకొని మనం చెప్పలేము. పైగా ఆశ్రమానికి రోజు పోతూ ఉంటాం, మనం చెప్పలేము, వాళ్ళు చెప్తారు. ఓరే నాయన, ఇప్పుడు స్వామీజీ చెప్పారు, ఇప్పుడు కొడుక్కి 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్మేసేసి వాడిని ఇంజనీరింగ్ చేపిస్తున్నాడంట ఒక అతను. ఏమయ్యా, 2 ఎకరాలు అమ్మేసి ఇంజనీరింగ్ చేపిస్తున్నావే నీ కొడుక్కి, రేపు పొద్దున్నే నీ పరిస్థితి ఎట్లా అని అడిగారు స్వామి. ఏముంది స్వామి, నా కొడుకున్నాడు, పెరుగుతున్నాడు, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాడు మళ్ళీ సంపాదించిన తర్వాత వాడు చూసుకుంటాను నన్ను అన్నాడంట. నువ్వు చేస్తా అంటే, నువ్వు ఆలోచిస్తా అంటే తప్పేమో అని అన్నారంట స్వామీజీ. అదేం స్వామీజీ తప్పు అంటారు? నా కొడుకు నన్ను బాగా చూస్తాడు అని అన్నాడంట. ఏమో చూసుకో, ఎందుకంటే ప్రపంచంలో జరుగుతూ ఉండేదంతా చాలా మంది ఉన్నారు కదా, కొడుకులందరూ చూస్తున్నారు కదా, చూసుకో అని అన్నాడంట. సరే, ఒకసారి అట్లా పొలంకి ఎక్కడో పోయినప్పుడు అక్కడ చూస్తే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొడుకులకి ఏదో పంపించి వాళ్ళను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఏమమ్మా, ఇంత కష్టపడి ఇంజనీరింగ్ పంపిస్తున్నారే, మీ కష్టం అంతా ఎంత కష్టపడుతున్నారు మీరు అంటే, స్వామి వాళ్ళు బాబాయ్ అంటారు. బాబాయ్, మేము కష్టపడేది నా బాధ్యత ఏంటి, వాడికి ఏదో చేయాలి కాబట్టి వాడి బాధ్యత కోసం చేస్తున్నాము. వాడేమన్నా నాకు చూస్తాడా, పడతాడా? కానీ నేను చేయాలి కదా, వాడిని ఎందుకు వదిలి చదివించాలి కదా. నా బాధ్యత నిమిత్తం నేను పని చేసుకొని నేను చేస్తున్నాను బాబాయ్. వాడు చూస్తాడని మాత్రం నాకు గ్యారెంటీ లేదు, వాడు చూస్తాడని గ్యారెంటీ లేదు, కానీ నేను చేయాల్సింది చేస్తున్నాను బాబాయ్ అన్నమాట. అబ్బా, ఎంత వేదాంతం అండి అది. చూసారా? వీడేమో అప్పుడు వాడు పై స్థాయిలో ఉన్నాడు, వాడు చెప్తానది కరెక్టా, ఏం చెప్తానది కరెక్టా? స్వామీజీ అన్నాడబ్బా, ఏం వేదాంతం చెప్తున్నావు తల్లి, నువ్వు ఎంత స్పష్టంగా చెప్తున్నావమ్మా. ఇంత దృఢత్వం కావాలా దేనికైనా కూడా, కానీ నేను చేయాల్సింది నేను చేయాలి అనేటువంటి భావన రావాలి కదమ్మా అని అన్నారంట స్వామీజీ. కాబట్టి అక్కడ అనుభవ వేదాంతం చాలా మంది దగ్గర ఉంటుంది. వస్తుంది, వచ్చినా కూడా వాళ్ళ భార్య తీసుకొని వాడు
ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఆత్మస్వరూపంగా ఉండమంటావు స్వామి? ప్రశ్న రావచ్చు కదా, ఎప్పుడు మేము ఆత్మస్వరూపంగా ఉండాలా? ఎస్, ఎప్పుడు నువ్వు ఆత్మస్వరూపంగా బతికి ఉన్నాము అంటే ఆత్మస్వరూపంతో ఉండేట్టుగా. నిలిపయ్యా, నీ వేదాంతం ఇదే, నీ మెట్ట వేదాంతం అనేది. నువ్వు ఆత్మస్వరూపంగా ఉండవా? నీ మెట్ట వేదాంతం అనేది ఇదే. నీ గురించే ఇవన్నీ కూడా చెప్తాను ఎక్స్ట్రాగా మాట్లాడితే. నువ్వు ఆత్మస్వరూపమే కదా, ఆత్మస్వరూపం కదా. ఆత్మస్వరూపం నడుస్తుందా? నడుస్తుందా? ఆత్మస్వరూపము నడుస్తుందా? నడిపిస్తుంది కదా. నువ్వు నడుస్తున్నావా, నడిపిస్తున్నావా? నువ్వు నడుస్తున్నావు కదా. మరి నువ్వు నడుస్తూ ఉంటే మరి నేను ఆత్మస్వరూపంగా ఉండాలని ఉంటావు ఎట్లంట? ఆత్మస్వరూపం తింటుందా? నువ్వు తింటున్నావా లేదా? మరి నువ్వు తింటున్నావు, నేను ఆత్మస్వరూపం అంటావు ఎంతది? అర్థమవుతుందా? నీ మెట్ట వేదాంతము నా దగ్గర కట్టిపెట్టు. ఎందుకంటే నీ మెట్ట వేదాంతం నువ్వు సర్దిద్దుకో. నువ్వు సర్దిద్దుకోలేదనుకో నష్టపోయేది నువ్వే. నువ్వు గుర్తించాలని నేను ఇవన్నీ కూడా చెప్తున్నా. నీవు నీ గురించి ఒకరి గురించే కాదు, ఈ లోకంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. రికార్డింగ్ కూడా అందుకే చేస్తాను, రికార్డింగ్ చేసి కూడా పెడుతున్నాను. మన స్వామి ఎవరు, సాయిరామ్ స్వామి ఉన్నారు చూడండి, శాంతానంద సరస్వతి స్వామి వారు దుఃఖం గురించి, నెక్స్ట్ విషం గురించి మనం చెప్పుకున్నామే. స్వామి మీరు ఎంత బాగా చెప్పారు స్వామి, విషం గురించి చాలా బాగుంది స్వామీజీ అని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ మనం గుర్తించాలండి. మనం చేస్తున్నటువంటి లోపాలండి, మనం చేస్తున్న పొరపాట్లండి. నీ మనస్సులో ఇవన్నీ లోపములు ఉన్నవి, పొరపాట్లు ఉన్నవి. ఆ పొరపాట్లు గుర్తించాలి, ఆత్మస్వరూపంగా ఉండాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తా దానిపైన, ఏమిటి? నేను ఎప్పుడు ఆత్మస్వరూపంగా ఉండాలి కదా. నేను ఎప్పుడు ఆత్మస్వరూపంగా ఉంటే నేను ఆత్మస్వరూపంగా ఉంటాను స్వామి, నాకు జరిగేది అట్లా అని ప్రశ్న. ఇంకా అది నీ యొక్క వివేకమైన ప్రశ్న అవుతుంది. నీకు వివేకమైన ప్రశ్న రావాలంటే ఇట్లా రావాలి. నేనేమో ఆత్మస్వరూపంగా ఉంటాను స్వామి, నేను తినద్దా? శరీరానికి ఆకలి అవుతుంది కదా, పొట్టకు ఆకలి అవుతుంది కదా, ఆ ఆకలికి ఎవరు తీరుస్తారు అని ప్రశ్న. అప్పుడు నీ బుద్ధి పనిచేస్తుంది, నేను అంగీకరిస్తా. నీ బుద్ధి పనిచేస్తుంది, కరెక్ట్ మార్గంలో ఉన్నాడు అని నేను సంతోషిస్తా. ప్రశ్న కరెక్ట్గా ప్రశ్న వేశాడు అని నేను అనుకుంటా. నేను ఎప్పుడు ఆత్మస్వరూపమే కదా స్వామి. నిలిపయ్యా, నీ సొట్టు ప్రశ్నలో ఎప్పుడు ఆత్మస్వరూపమే. ఓకే, ఆత్మభావనలో ఉన్నావా? అంతెందుకండి, ఒకే మాట అడుగుతా చెప్పండి. మీకు బ్యాంకులో సపోజ్ నేను ఏమనుకోద్దు, ఎంతటో తెలియదు కానీ ఒక 10 లక్షలు ఉందని అనుకోండి. బ్యాంకులో 10 లక్షలు ఉంది, నీ దగ్గర ఇప్పుడు 10 లక్షలు ఉందా? 10 లక్షలు ఉందిగా, నీ దగ్గర ఉందా ఇప్పుడు? ఏం చేయను అడుగు. అర్థమైందా? అలాగే నువ్వు ఆత్మస్వరూపమే. నువ్వు ఆత్మస్వరూప భావనలో ఉండవా? ప్రశ్న అర్థమైందా? లేదు. 10 లక్షలు ఉంది నా దగ్గర, కరెక్టే. ఇప్పుడుందా? అడుంది. నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది. ఏటీఎం కార్డు ఉందా? ఏటీఎం కార్డు ఉంటే కూడా వస్తుందా ఇప్పుడు? ఆ ఫోన్లో ఉంది సార్. ఫోన్ ఉందా? ఆ ఫోన్లో ఉంటే ఇప్పుడు వస్తుందా?
స్థితిలో ఉండుట కావాలా, అది ఎట్లా అని అడగండి, అప్పుడు దానికి నేను సమాధానం చెప్తా. అర్థమవుతుందా? నాకు సమయం కూడా అయింది, ఈరోజు నిలుపుతాము. రేపు మళ్ళీ నాకు ప్రశ్నలు వేయండి. ఈ చొప్పదంటూ ప్రశ్నలు వేస్తే వాటికి కూడా సమాధానం చెప్తా, కానీ నష్టపోయేది మీరే. మంచి ప్రశ్న వేసాక మెదడు పనిచేస్తే కొంచెం ఆలోచన చేస్తే పనిచేస్తుంది. ఆలోచించడం మానేశారు కాబట్టి పని చేయట్లేదు, అంతే. అదే మీరు ఇంటి దగ్గర పోయిన తర్వాత ఇంటి దగ్గర ఏమైనా పని చేయాలని అనుకోండి, ఆలోచన చేయరా? వ్యాపారం చేస్తున్నారు అనుకో, ఈ నాగరాజస్వామి మన ఆగస్టు 15కి ఇది తెప్పించింటాడు, ఏంటివి జెండాలు తెప్పిస్తే తొందరగా అయిపోయినాయి. కొంచెం ఎక్కువగా తెప్పించరా అని చెప్తే కొడుకు తెప్పించలేదు అని అన్నాడు. ఆలోచన చేసినలా అక్కడ మాత్రం బుద్ధి పని చేస్తాంలా, వీటికి వచ్చేటప్పుడు మాత్రం బుద్ధి పని చేయదా? ఏం ఆత్మ ఉంటే మీ ఇంటి వెనకాల ఉండేటువంటి పెరటి చెట్లు అనుకున్నారా? అర్థమవుతుందా? ఆత్మస్వరూపం సత్యమైనది. ఆత్మస్వరూపం అందుకే నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, బ్రహ్మ విద్య. ఇదేమన్నా బ్రహ్మ విద్య అని అంటారు ప్రతి ఒక్కరు. నేను ఆత్మస్వరూపం అనుకుని ఈ అచల సిద్ధాంతం వల్ల వచ్చి వీళ్ళందరికీ గురువులుగా ఉండి వీళ్ళందరూ ఇట్లా భ్రష్టత్వం పెట్టిండే దానికి అందుకే కారణం. సరేనా? ఇక్కడ ఉండేటువంటి ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, ఈవెన్ ఆయన పేరు కూడా చెప్పేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పక్కలో ఉన్నాయి, నాతో మాట్లాడినాడు, ఫోన్లో రికార్డ్ చేసుకుని నేను యూట్యూబ్లో పెట్టాను. ఆయన మాట్లాడేది కూడా ఏంటంటే అచల సిద్ధాంతం ప్రకారం మాట్లాడాడు, కానీ నిజంగా ఉన్నాడా ఆత్మస్థితులు అంటే లేదు. ఎందుకంటే మాట్లాడేది మాత్రం పైకట్లు మాట్లాడతారు, లోపల లేదు. శ్రీకాళహస్తిలో ఒక ఆయన రమణ మహర్షి స్వామి వారు పేరు చెప్పుకొని ఆయన రమణ మహర్షిగా ఇప్పుడు ఒక పెద్ద ఆశ్రమం పెట్టుకునేసి ఆయన చలామణి అవుతున్నాడు. ఇష్టం వచ్చినట్లు సిగరెట్లు తాగుతూ ఉంటాడు. వాళ్ళు రమణ మహర్షి యొక్క సిద్ధాంతం సరిపోతుందా? పనికిరానటువంటి ఇది కాకుండా శ్రీకాళహస్తి ఆశ్రమంలో ఉండారు కొంతమంది. ఈ ఆశ్రమం అంటే శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో ఉంటూ సుఖబ్రహ్మాశ్రమాన్ని తప్పులు పడుతూ పక్కలో ఉండే ఆశ్రమం గురించి పొగుడుతున్నారు. వాళ్ళకేమన్నా ఆశ్రమం గురించి తెలుస్తుందా? విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారి యొక్క గొప్పతనం వాడికి కొంచెమన్నా అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు? ఆలోచన సామర్థ్యం రావాలండి. ఆలోచన సామర్థ్యం, మనము బుద్ధి సామర్థ్యం అందరికీ ఉంది. బుద్ధి సామర్థ్యం అందరూ ఆత్మస్వరూపులే, కానీ ఆత్మస్వరూపంగా ఉండుట లేదు. అందరూ ఆత్మస్వరూపులే, ఎవ్వరు తక్కువ కాదు. శ్రీకృష్ణుడు ఆత్మ ఒకటే, నీ ఆత్మ కూడా ఒకటే. నేను చెప్పినాను, కృష్ణే నా వాసుదేవోస్మి పాండవానం ధనంజయ అనేటువంటి శ్లోకంలో చెప్పినాను, చూసుకోండి కావాలంటే, యూట్యూబ్లో ఉంది పెట్టినా. శ్రీకృష్ణుని ఆత్మ వేరే కాదు, నీ ఆత్మ వేరే కాదు. నీ ఆత్మ శ్రీకృష్ణుని యొక్క ఆత్మ కూడా ఒకటే. అయితే మరి శ్రీకృష్ణుడి లాగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? శ్రీకృష్ణుడు ఏ రోజైనా కొద్దిగానైనా ముఖంలో కవళికలు తగ్గినాయా? మనకు ఒక చిన్న మాట చెప్తే కూడా దానికి అర్థం చేసి నేనెందుకు నాకెందుకు అది వస్తామలా చూసుకోవాలి. మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు చూసుకోవాలి. సరే, దీన్ని మళ్ళీ మనం చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి హర నమః పార్వతీ పతయే.